మరిన్ని డీటెయిల్స్ చూస్తే బ్రిటిష్ కాలం నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్నారు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రధాని మోదీ చెబుతున్నా తెలంగాణలో ఆ పార్టీ నేతలను అడ్డుకుంటామని చెప్పడం విడ్డూరమన్నారు. ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వమని తాము అడగలేదని, పేదలకు మాత్రమే ఇవ్వాలని కోరామంటున్న గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బీజేపీ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో ముస్లింకి సంబంధించి ఇచ్చేటటువంటి రిజర్వేషన్కి సంబంధించి కొన్ని అడ్డంకులు చెప్తుంది. దీనికి సంబంధించి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ మనతో ఉన్నారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు బీజేపీ ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి బీసీ రిజర్వేషన్ కాల్చాలనుకుంటా ఉంది. వాస్తవంగా భారతదేశంలో రాజ్యాంగ ఆర్టికల్స్ అయిన 15(4), 16(4) క్లియర్గా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. కులగన్న కూడా అది సమగ్ర జన సర్వే. అది అందులో సామాజికంగా, ఆర్థికంగా ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించిన సర్వే. అది అందులో మతం రీత్యా వాళ్ళు ఏది ఆచరించినా కూడా సమాజంలో వెనుకబడ్డ వర్గాలలో ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెహత్తర్ కమ్యూనిటీ అనే కమ్యూనిటీ, దూదేకుల కమ్యూనిటీ, కాసోళ్ళు మనకు రాళ్ళు కొడుతూ ఉంటారు, పాములు పట్టేవాళ్ళు, గుడ్డెలుగులు పట్టేవాళ్ళు, అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీసు ముస్లిం జనాభాలో ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రాంతాల్లో చాలా వరకు కూడా రిజర్వేషన్లు ముస్లింకి అనుకూలంగా ఇచ్చింది అని అన్నారు. దీని మీద మీ స్పందన? ఇప్పుడు నేను చెప్పిన కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేరే రాష్ట్రాల్లో వేరే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉందనుకుందాం, మనం గుజరాత్ ఉందనుకున్నాం. అక్కడ ఏ రాష్ట్రాల్లో ఎవరి పరిపాలన నడుస్తూ ఉంది? బీజేపీ పరిపాలన. రాజస్థాన్లో బీజేపీ పరిపాలన ఉంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, మా రాష్ట్రాల్లో పస్మందా ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పారు. పస్మందా ముస్లింలు అంటే వెనుకబడిన ముస్లిమ్స్. పేర్లు అక్కడో పేరుతో పిలువబడవచ్చు, ఇక్కడో పేరుతో పిలువబడవచ్చు. అందుకోసం నువ్వు రిజర్వేషన్లను కనుక వ్యతిరేకించాలనుకుంటే అన్ని రాష్ట్రాల్లో నువ్వు వ్యతిరేకించాలి. కానీ మీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ సమర్థిస్తున్నారు. తెలంగాణ ఈరోజు వెనుకబడ్డ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. ద్వంద్వ ప్రమాణం కనబడతా ఉంది కదా. నేను ఇంకో విషయం కూడా మీ ద్వారా ప్రజానీకం దృష్టి తీసుకొస్తున్నా. యోగి గారు రిజర్వేషన్ విధానంలో కొంత మార్పులు తీసుకొచ్చారు. ఆయన కూడా ముస్లింలలో కొన్ని వెనుకబడ్డ కులాలను అందులో చేర్చాడు ఆయన. అంటే ఈరోజు మీరు రాజ్నాథ్ సింగ్ కూడా మన దగ్గరికి వచ్చి వారు ఏమన్నారంటే, వెనుకబడ్డ ముస్లిమ్స్ ఎవరుతుందో బాగా పేదరికంలో ఉన్న ముస్లిమ్స్ పట్ల మేము చూస్తూ ఉన్నారు. మొన్న మోడీ గారు ఏదో అవార్డు తీసుకుంటూ ముస్లింలు గొప్ప దేశభక్తులు ఉన్నారు. మాటల్లోనూ పెద్ద పెద్ద ప్రేలాపనలు చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్కి వస్తే ఈరోజు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉండే బండి సంజయ్ గారు కానీ, వాళ్ళ పార్టీ నాయకులుగా ఉన్న రామచంద్రరావు గారు కానీ క్లియర్గా మేము ముస్లిం రిజర్వేషన్ ఉంటే మేము బిల్లు స్పాట్ చేయమంటున్నారు, బిల్లుకు సపోర్ట్ చేయమంటున్నారు. మేమేమంటున్నామంటే, మరి గుజరాత్లో మీ పార్టీనే సపోర్ట్ చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో మీ పార్టీనే కదా, మధ్యప్రదేశ్లో మీ పార్టీ అంటే తెలంగాణ ప్రజల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. కాబట్టి బీసీ రిజర్వేషన్ ఇష్టం లేదంటే బీసీలు కొడతారు కాబట్టి, బీసీలను బేసికల్గా ద్వేషిస్తారు కాబట్టి ముస్లింలను సాగ్గా పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒరిజినల్గా మనకు కనబడుతుందంటే భారతీయ జనతా పార్టీకి, భాజపాకు రిజర్వేషన్ విధానం పట్ల వాళ్ళకు అనుకూలత లేదు. అందుకోసం చాలా కాలం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు కూడా గుజరాత్ నుంచే స్టార్ట్ అయినాయి. కాబట్టి క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సామాజిక న్యాయాన్ని కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన ఈ సంస్కరణలకు మద్దతు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అన్ని విధాల పకడ్బందీగా ఈ రిజర్వేషన్ అమలుకు ఆమోదం అయితే తీసుకురావడానికి అయితే గవర్నర్ వద్ద ఈ ఆమోదం బిల్లును అయితే పెట్టారు. సైంటిఫిక్ రీజన్ ఏంది దీనిలో? ఈరోజు బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టసభలో నిలబడింది, కోర్టులో కూడా నిలబడుతుందని, ఆర్డినెన్స్ రూపంలో నిలబడుతున్న నమ్మకం ఏంటంటే, ఇది ఒక సైంటిఫిక్ సర్వే తర్వాత వచ్చిన రిజర్వేషన్. ఇది సైంటిఫిక్గా మేము సర్వే చేస్తాం. ఆ సైంటిఫిక్ సర్వేలో ఏ కులాలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయన్న విషయం బయటకు వచ్చింది. దాని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నాం. కాబట్టి రేపు మీకు ఆధారాలు ఏంటి అన్నప్పుడు మా దగ్గర సైంటిఫిక్ డేటా ఉంది. దాన్ని నిపుణుల కమిటీకి పెట్టి కూడా దాంట్లో మేము కొన్ని వర్గీకరణలు చేసేసి ఏవి బాగా వెనుకబడ్డవి, ఏవి కొంత అడ్వాన్స్గా ఉన్నాయన్న విషయాన్ని కూడా మేము తీసుకున్నాం. కాబట్టి సర్వే తర్వాత రిపోర్ట్ ఆధారంగా ఈరోజు మా దగ్గర డాక్యుమెంటేషన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో భవిష్యత్తులో ఆచరణలో నిలుస్తాయి, గెలుస్తాయన్న నమ్మకం మాకుంది. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు కూడా దీన్ని హర్షించాయి, బీసీ రిజర్వేషన్ బిల్ని. ఆల్ ఆఫ్ సడన్ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా దీన్ని యాంటీగా క్యారీ చేస్తున్నారు. దీనిపై మీ స్పందన? జనరల్గా రిజర్వేషన్స్ని సపోర్ట్ చేసే ఎవరినైనా మేము అభినందిస్తాం. కానీ ఈ ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే. కవితకి ఇందులో ప్రమేయం లేదు. ఈ మొత్తం ఈ సర్వేలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి జైల్లో ఉండి ఆమె హుకుం ఇచ్చిందా, జైల్లో ఉండి ఆమె పరిపాలనను చేసిందా మనకు అర్థం కాని విషయం. జనరల్గా ఆమె ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇది పూర్తిగా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి సందేశంతో రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్గా ఉండి తీసుకొచ్చిన రిజర్వేషన్స్ ఇవి. మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని వాడవాళ్ళలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి
ఈ ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు బీసీనే ముఖ్యమంత్రిని చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? రాజకీయాల్లో మనం ఇమాజినేషన్ మీద మనం కామెంట్ చేయడం సరైనది కాదు. ఏ వర్గం నుంచి వచ్చినాం అనేది ముఖ్యం కాదు, ఏ వర్గం కోసం పనిచేస్తున్నాం అనేది ముఖ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా బీసీ జనాభా అభివృద్ధి కోసం చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ వర్గం కోసం వచ్చారని ముఖ్యం కాకుండా ఏ వర్గాల కోసం పనిచేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు ఈ స్వప్నం నిజమయ్యే అవకాశం ఉండకపోయేది. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో మా పార్టీ నిర్ణయాలే శిరస్సు వహిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ రిజర్వేషన్ అమల్లోకి రావడం వెనుక రేవంత్ రెడ్డి గారి కృషి ఏదైతుందో, ముఖ్యమంత్రి గారి పాత్ర అయితే అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కృషిగానే మనం భావించాలి. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ముస్లింలకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి ఈ బిల్లుకి బీజేపీ ఏదైతే రాష్ట్ర నాయకులు రామచంద్రరావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ముస్లింలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని అలిగేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ బిల్లులో పక్కా ప్రణాళికాబద్ధంగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా పొందుపరిచి గవర్నర్ ఆమోదం కోసం అయితే వేచి ఉన్నాము. మొత్తం మీద 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది. దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవు అన్న కోణంలో కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.